నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. దేశంలో ఒకే మార్కెట్ సృష్టించడం, పన్ను విధానం సరళీకరించడం, ఆర్థిక సామర్థ్యం పెంచడమే లక్ష్యంగా 2017లో కేంద్ర సర్కార్ జీఎస్టీ అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. వ్యాట్, సర్వీస్ ట్యాక్స్, సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ వంటి అనేక పరోక్ష పన్నులు ఒకే విధానంలోకి తెచ్చిన ఈ విధానంపై అప్పట్లో ప్రతిపక్షాలు అయితే గగ్గోలే పెట్టేశాయి. మరోవైపు ఈ విధానంతో దేశ ఖజానా పరిపుష్టమైందని అటు ప్రభుత్వ ఇటు ఆర్థికవేత్తలు గణాంకాలు చెబుతున్నారు. ఇలా జీఎస్టీపై మిశ్రమ అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే దాన్ని తాజాగా మన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరింతగా సరళీకరించారు. దాదాపు 8 ఏళ్ల విమర్శలకు చెక్ పెడుతూ స్లాబులు తగ్గించారు. మరి ఈ విధానం సామాన్యుడికి ఎంత మేరకు ప్రయోజనాలు కలిగిస్తుంది? మరోవైపు దేశం 48,000 కోట్ల ఆదాయం కోల్పోయిందని కేంద్రం అంటోంది. ఇవే అంశాలపై డిబేట్ కంటిన్యూ చేద్దాం. డిబేట్లో మనతో జాయిన్ అవుతున్నారు రిషువంత్ కోట్రా గారు, ప్రాక్టీసింగ్ చార్టెడ్ అకౌంటెంట్, మనతో జూమ్లో అందుబాటులోకి వచ్చారు. నమస్తే రిషువంత్ గారు. నమస్తే అండి. నమస్తే. ఎస్ రిషువంత్ గారు, ఏం జరిగే అవకాశం ఉంది? 4 స్లాబులు 2 స్లాబులుగా తగ్గిస్తున్నామని చెప్తున్నారు. సామాన్యులు చాలా ఓటునిచ్చేలా 48,000 కోట్ల ఆదాయం కోల్పోతున్నా మాకు సామాన్యులే ముఖ్యం కాబట్టి అని చెప్తున్నారు. ఏంటి అసలు ఎంత మేరకు ఇది ప్రయోజనం చేకూరుస్తుంది సామాన్యులకి? డెఫినెట్ గా ఒక టైమ్లీ డెసిషన్ అండి. యాక్చువల్ గా చెప్పాలి అని అంటే ఇంతకు ముందే వచ్చి ఉండాల్సింది. ఇది ఒక 2-3 ఇయర్స్ బ్యాకే ఈ పర్టికులర్ ఇది వాళ్ళు చేసి ఉండాల్సింది. బట్ బెటర్ లేట్ దెన్ నెవర్. ఇప్పుడన్నా సరే బీజేపీ గవర్నమెంట్ హెస్ టేకెన్ అప్ దిస్ పర్టికులర్ థింగ్. సో ఎస్, డెఫినెట్లీ సొసైటీ అట్ లార్జ్ కి ఇది బెనిఫిట్ జరుగుతుంది. ఎందుకు అని అంటే సింపుల్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ మీద కూడా మనము జిఎస్టీ అనేది వాటి వరకు మనం పే చేస్తూ ఉన్నాము. సో అట్లాంటి కేటగిరీ ఆఫ్ సర్వీసెస్ మీద, అట్లాంటి వస్తువుల మీద కూడా మనకి జిఎస్టీ రేటు తగ్గించడము, జిఎస్టీ రేటు ఫేవర్ గా రావడం అన్నది చాలా ఒక టైమ్లీ డెసిషన్ అండి. ప్రోడక్ట్స్ అన్నది కూడా బేసిక్ ఎసెన్షియల్ ప్రోడక్ట్స్, ఫుడ్ ఐటమ్స్ మీద కూడా సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ రిబేట్ వచ్చింది మనకి. ఎందుకంటే 12% ఉండే గూడ్స్ 5% కి దొరుకుతున్నది అని అంటే అల్టిమేట్ గా కస్టమర్ కి ఇఫ్ నాట్ టుడే ఒక 1 మంత్ 2 మంత్స్ తర్వాత అన్నా సరే అది పాస్ ఆన్ అన్నది జరుగుతుంది. సో టు దట్ ఎక్స్టెంట్ మనకి మనం పర్చేస్ చేసే వస్తువులు అట్ లోవర్ రేట్ దొరుకుతాయి. 22 నుంచే అని చెప్తున్నారు. 22 నుంచే వచ్చే అవకాశం ఉందా? 22 నుంచి ముందు దీపావళికి అని ఇప్పుడు మోదీ గారు చెప్పడం చూస్తాం మనం ఆగస్టు 15 వేడుకల్లో. బట్ 22 నుంచి అమల్లోకి వచ్చేస్తుందని చెప్తున్నారు. అంటే ప్రధానంగా ఇప్పుడు గతంలో చూస్తున్న రిషువంత్ గారు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో చాలా ఇష్యూస్ అయ్యాయి. మేము ఎంత వాటా చెల్లిస్తున్నాం, మాకు ఎక్కడ ఇస్తున్నారు, ఇవన్నీ. ఇప్పుడు వాటికి ఏమన్నా ఒక సొల్యూషన్ ఉంటుందో? ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ మధ్యలో ఈ గొడవ అనేది ఎప్పుడు ఉండే పనేనండి. అది ఇవాళ కొత్తగా వచ్చిందో లేదనంటే రేపు గవర్నమెంట్ మారితేనో లేదంటే ఈ గవర్నమెంట్ ఇట్లాగే ఉంటేనో సాల్వ్ అయ్యేది కాదు. ఎవరైనా అపోజిషన్ లో ఉండేటప్పుడు వాళ్ళు మాట్లాడుతున్న మాటలు అలాగే మాట్లాడతారు. సో అందుకని ఏంటి అంటే ఇది ఒక పొలిటికల్ స్టాండ్ పాయింట్ గా చూసి బీజేపీ వాళ్ళు కరెక్ట్ గా చేశారా లేదని అంటే కాంగ్రెస్ కి ఆర్ అపోజిషన్ ఉన్న ప్రెజర్స్ కి వాళ్ళు ఈల్డ్ అయి చేశారా అనే మనం దీన్ని ముందుకు తీసుకెళ్ళడం కన్నా ఇది ఈ పర్టికులర్ టైంలో బీజేపీ ఒక ఈ స్టెప్ అనేది ఇన్వేరియబుల్ గా వాళ్ళు చేయాల్సిన పని, ఇది వాళ్ళు చేశారండి. ఇప్పుడు ప్రధానంగా అంటే సామాన్యులకు ఎంత కాదనుకున్నా మనం ఏం ఆలోచించుకుంటాం? మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అందరూ బయటకు వెళ్తే, ఓ హోటల్కి వెళ్తే, మనం ఫుడ్ తింటే అక్కడ జిఎస్టీ సగం చాలా పడిపోతుందని అనుకుంటూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎంతవరకు తగ్గుతుంది? అంటే సామాన్యులకు ఓటునిచ్చే అంశాలు అంటే ఏ విషయాల్లో స్లాబులు తగ్గే అవకాశం ఉంది, వేటి మీద తగ్గించే అవకాశం ఉంది? నిన్న ఒక నోటిఫికేషన్ ఒకటి రిలీజ్ చేయడం జరిగిందండి. సో దాంట్లో మీరు చూసినట్లయితే అదే మనకి నోటిఫికేషన్ కాదు, వాట్ ఎవర్ వాళ్ళ డిస్కషన్ రికమెండేషన్స్ ఏదైతే జిఎస్టీ కౌన్సిల్ ఇద్దామని అని అనుకుంటుందో అది ఒక ప్రెస్ రిలీజ్ ద్వారా నిన్న రాత్రి రిలీజ్ చేయడం జరిగింది. సో ఇదే నోటిఫికేషన్ రూపాయన అది ఓవర్ ద కోర్స్ ఆఫ్ టైమ్ ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత గెజెట్ లో నోటిఫై అవుతుంది. దాంట్లో మీరు చూసినట్లయితే మీకు రైట్ ఫ్రమ్ మిల్క్, చీజ్ ఇట్లాంటి ఒక బేసిక్ ఐటమ్స్ దగ్గర నుంచి మీకు పిజ్జా దగ్గర నుంచి ఇట్లాంటి అన్ని ఆస్పెక్ట్స్ లోనూ మీకు సిగ్నిఫికెంట్ 12%, 18% రేట్ లో ఉన్న వాటి వస్తువుల్ని 5% కి తగ్గించడం జరుగుతున్నాయి. సో అంతకు ముందు సింపుల్ క్యాల్కులేషన్ చేసుకుంటే మనము 100 రూపీస్ అన్న దాంట్లో 12 రూపీస్ జిఎస్టీ ఉన్నట్లయితే 88 రూపీస్ ప్రోడక్ట్ ప్రైస్, 12 రూపీస్ జిఎస్టీ మనం కట్టాము అన్నట్లయితే ఇప్పుడు ఆ 88 రూపీస్ కి 5 రూపీస్ అన్నది మనం జిఎస్టీ కట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. సో టు దట్ ఎక్స్టెంట్ డైరెక్ట్ గా మనకి బెనిఫిట్ అన్నది వస్తుంది. ఈ 22 నుంచి మీకు ఈ వస్తువుల మీద జిఎస్టీ తగ్గించినప్పటికీను ఇవన్నీ మోరర్లెస్ ఎంఆర్పి బేస్డ్ ప్రైసింగ్ మీద ఆల్రెడీ ఉంటాయి కాబట్టి, మార్కెట్ లో ఆల్రెడీ స్టాక్ ఉంటుంది కాబట్టి, దాని మీద ఎంఆర్పి ప్రింట్ అయిపోయి ఉంటుంది కాబట్టి, సో
ఈ పలానా ఈ రేట్ రిడక్షన్ అన్నది మనకి ఇంప్లిమెంట్ అయ్యి ఎండ్ కస్టమర్ కి మనకి అది బెనిఫిట్ చెందడానికి కొంచెం టైం అనేది పడుతుందండి, మంత్ ఆర్ టూ డిపెండింగ్ అపాన్ ది స్టాక్. అంటే మార్కెట్లో ఈ స్టాక్ అంతా అయ్యే వరకు మనకి పాత రేట్లే పడతాయి. అన్ని స్టాక్స్ మీద అట్లా ఉండదండి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హోటల్ అకామిడేషన్ అన్న దాని మీద 7,500 హోటల్ అకామిడేషన్ ఏదైతే ఉందో, హోటల్ రూమ్ టారిఫ్ 7,500 కన్నా తక్కువ ఉన్నట్లయితే మ్మ్. వాళ్ళు 12% జిఎస్టీని 5% కి తీసుకొచ్చారు. సో అట్లాగా ఓవర్ నైట్ చేంజెస్ అంటే 22nd తర్వాత ఎప్పుడైతే 22nd ఆర్ విచ్ ఎవర్ డేట్ అయితే ఏ రోజైతే నోటిఫికేషన్ వస్తుందో మ్మ్. ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కొన్ని ఆస్పెక్ట్స్ మీద మనకి జిఎస్టీ ఇమ్మీడియట్ గా ఓవర్ నైట్ రిలీఫ్ అనేది కనపడుతుంది. మ్మ్. సో అంటే కొన్ని జీరో స్లాబ్స్ కూడా తెచ్చారు కదా, అవేంటి? ఎస్ అండి, కొన్ని జీరో జీరో స్లాబ్స్ లో కూడా కొన్ని మూవ్ చేయడం అన్నది జరిగింది. కొన్ని ప్రోడక్ట్స్ అన్నది జీరో స్లాబ్ కి తీసుకురావడం జరిగింది. కొన్ని సర్వీసెస్ ని కూడా, అంటే సర్వీసెస్ మాట్లాడుకుంటే మనము ఈ లైఫ్ ఇన్సూరెన్స్ సర్వీస్ అన్న దాంట్లో మనకి సిగ్నిఫికెంట్ గా మనకి రిలీఫ్ అన్నది కనపడుతుంది. డెఫినెట్గా అది నిజంగా చాలా మందికి బెనిఫిట్ అంశమే. ఈ హెల్త్కి సంబంధించి, ఇన్సూరెన్స్ సంబంధించి అది తగ్గించడం అనేది, అసలు ఏ స్లాబ్ లేకుండా చేయడం అనేది చాలా బాగుంది. అంటే ప్రస్తుతం ఇప్పుడు 4 స్లాబ్లు 2 కింద అయిపోయినాయి. ఇప్పుడు విద్యార్థులకు సంబంధించి పుస్తకాలు, పెన్సిళ్ళు వీటికి సంబంధించి కూడా చాలా చెప్పారు కదా. అవునండి. మ్మ్. సో వాటికి కూడా రేట్ అన్నది మీకు సిగ్నిఫికెంట్ గా డ్రాప్ అయింది. 12% మీద గూడ్స్ అయ్యే పేపర్ ఇట్లాంటి ప్రోడక్ట్స్, రేజర్స్ వీటి అన్నిటి మీద కూడా రేట్ అనేది మనకి రిలీఫ్ వచ్చింది. మ్మ్. అంటే మనకి చాలా ఆదాయం వస్తున్న జీఎస్టీ రూపంలో, ఈ వస్తు సేవల పన్ను రూపంలో ఆదాయం వస్తున్నప్పటికీ ప్రభుత్వం ఇప్పుడు ఆర్థిక పరిపుష్టిగా అయ్యామంటే అది కూడా ఒక కారణం అని చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు మళ్ళీ దాన్ని సామాన్యుల కోసం తగ్గించామని చెప్తున్నారు. భవిష్యత్తులో ఈ 2 స్లాబ్లు కూడా కాకుండా ఒకే స్లాబ్కి తీసుకురావడం అనేది ఏమైనా సాధ్యమయ్యే పనిలా ఉంటుందా? అది కుదరకపోవచ్చండి. ఎందుకు అంటే అన్ని ప్రోడక్ట్స్ అందరూ ఒకే రేట్ కట్టాలి అని అంటే అది కుదరన పని. ఎకనామిక్ ఇన్స్టెబిలిటీ అన్నది క్రియేట్ అవుతుంది అలా తీసుకురావడం వలన. సో కొన్ని ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ప్రోడక్ట్స్ ఆఫ్ ఇది హయ్యర్ కేటగిరీ రేట్ కి చెందిన ప్రోడక్ట్స్ మన హోటల్లే తీసుకున్నట్లయితే, మ్మ్. మీరు తాజ్ హోటల్ అన్న దాంట్లో మీరు స్టే చేశారు అని అంటే, ఎవరు స్టే చేస్తున్నారు అన్నది పక్కన పెట్టారు అని అంటే 7,500 అన్నది ఒక స్లాబ్ ఇవాళ వాళ్ళు డిఫైన్ చేసింది. ఈ 7,500 కన్నా ఎక్కువ అఫోర్డబుల్ చేయగలిగే వాళ్ళు 10,000 రూమ్ రెంట్ కట్టే వాళ్ళు కూడా ఇదే స్లాబ్ తక్కువ రేటు కట్టాము అని అన్నారు అని అంటే 1,000 రూమ్ లో ఉండే వాళ్ళకి 10,000 రూమ్ లో ఉండే వాళ్ళకి డిఫరెన్స్ అనేది లేకుండా పోతుంది. మ్మ్. సో అందుకని ఒకే రేట్ ఆఫ్ టాక్సేషన్ అన్నది మేము తీసుకొస్తాము అని చెప్పినప్పటికీ అది కుదరన పని. తీసుకొచ్చినా సరే దాని వల్ల జరిగే బెనిఫిట్ కన్నా దాని వల్ల జరిగే లాసెస్ అన్నది సిగ్నిఫికెంట్ గా ఉంటుంది. మ్మ్. అంటే అలా కాదు, ఇప్పుడు 2 స్లాబ్ల కింద తీసుకొచ్చారు. అలా కాకుండా విలాసవంతమైన వస్తువులకు 40% కూడా ఇచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ఏంటి అసలు అవేంటి? అప్పుడు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయి? ఇది ఇప్పుడు 2 స్లాబులు కాదండి, నోటిఫికేషన్ రికమెండేషన్స్ ప్రకారం అయితే 3 స్లాబులు కనబడుతున్నాయి. ఒకటి 5%, ఒకటి 18%, ఇంకోటి 40% అని చెప్పారు. 18% స్టాండర్డ్ రేట్ అనేసి, 5% ని మెరిట్ రేట్ అని, 40% ని డిమెరిట్ రేట్ అని వాళ్ళు పిలుస్తున్నారు. మ్మ్. సో 40% లో జరిగేది పడే ఐటమ్స్ ఏంటి అని మనం చూసుకున్నట్లయితే, జనరల్ గా ఈ అంతకు ముందు దీన్నే వాళ్ళు సిన్ గూడ్స్ అని పిలిచేవాళ్ళు. మ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ ఏమిటి ఏం పడతాయంటే ఏరేటెడ్ డ్రింక్స్, కోకోకోలా, పెప్సీ ఇట్లాంటివి పడతాయి, సిగరెట్స్ పడతాయి. సో ఇట్లాంటి గూడ్స్ ఏదైతే ఉన్నాయో ఇవి హయ్యర్ స్లాబ్స్ లోనే ఉంటాయండి. ఎందుకు అంటే ఈ పలానా ఈ కేటగిరీలో చెందిన గూడ్స్ కి సంబంధించిన జిఎస్టి కలెక్షన్స్ లో వచ్చేది ఎక్కడైతే స్టేట్స్ లాస్ అవుతాయో ఆ పర్టికులర్ స్టేట్స్ కి వీటి నుంచి వచ్చే రెవెన్యూ నుంచి జిఎస్టి అన్నది కాంపెన్సేట్ చేయడం జరుగుతున్నది. మ్మ్. సో ఇప్పుడు ఈ 2 రేట్స్ ఆఫ్ టాక్సేషన్ 5% అండ్ 18% అన్నది 2 డిఫరెంట్ రేట్స్ ఆఫ్ టాక్సేషన్ గా ఉంటాయి మనకి. మ్మ్. అదే ఎస్, అంటే ప్రధానంగా ఇప్పుడు మనం చూసుకుంటే ఈ స్లాబ్స్ ఏదైతే ఉన్నారో, ఏదైతే తగ్గించారో అవి ఏంటంటే కనీస మౌలిక వస్తువులు. అంటే ఏం చెప్పుకుంటాం? విద్య, వైద్యం, ఫుడ్ ఇవి చెప్పుకుంటాం. వాటి మీదే పూర్తిగా కాన్సన్ట్రేషన్ చేసినట్టు కనిపిస్తోందా? పూర్తిగా కాన్సన్ట్రేషన్ అంటే ఖచ్చితంగా అండి. మన గూడ్స్ కనుక మనం పరిశీలించినట్లయితే ఈ కేటగిరీకి చెందిన గూడ్స్ అనేది మీకు లిస్ట్ అయిన గూడ్స్ ఎక్కువ కనపడతాయి. అంటే సామాన్యుడికి ఏదైతే ఎవరికైతే డే టు డే నీడ్స్ కి సంబంధించినవి ఎక్కువ అయితే ఉంటాయో ఆ గూడ్స్ అన్నది సిగ్నిఫికెంట్ నెంబర్ ఆఫ్ గూడ్స్ అనేది ఉన్నాయి. ఎగ్జాంపుల్ 2 వీలర్స్ మీద రేట్ అనేది తగ్గించడం జరిగింది. 4 వీలర్స్ మీద బియాండ్ లిమిట్ ఆఫ్ సిసికి సంబంధించిన రేట్ అనేది తగ్గించడం జరిగింది. అవును. సో మిడిల్ క్లాస్ అన్నది నెస్లే సిఇఓ 1 year బ్యాక్ ఏమని కామెంట్ చేశారు అంటే మిడిల్ క్లాస్ ష్రింకింగ్ అని కామెంట్ చేశారు ఒక ప్రెస్ రిలీజ్ లో ఆయన మాట్లాడేటప్పుడు. సో ఇది 1 year బ్యాకే ఒక ప్రైవేట్
సంస్థకి చెందిన ప్రైవేట్ కన్జంప్షన్ కంపెనీ, వన్ ఆఫ్ ద లీడింగ్ కంపెనీకి చెందిన సంస్థ సిఇఓ ఈ డైలాగ్ చెప్పారు అని అంటే గవర్నమెంట్ కి ఇంతకు ముందు దీనికన్నా ముందే వాళ్ళు దీన్ని పరిగణనలోకి తీసుకుని ఉండాల్సింది. ఉమ్, బట్ నేను ముందుగా చెప్పినట్టు ఏంటి అని అంటే ఇప్పటికన్నా సరే వాళ్ళు టైమ్లీ డెసిషన్ అన్నది తీసుకోవడం జరిగింది. ఈ ఒక సిగ్నిఫికెంట్ రిలీఫ్ దివాళీ గిఫ్ట్ అనేది మేము ఇస్తాము అని మోడీ గారు చెప్పినట్టు అది 22nd ఆర్ విచ్ ఎవర్ డేట్ ఎప్పుడైతే నోటిఫై అవుతుందో ఆ డేట్ కి రాబోతుంది. ఎస్ 22nd అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు మనకి వీటితో పాటుగా ఫోన్ కూడా అతి సామాన్యం అయిపోయింది అందరికీ కూడా, ఏ స్థాయి అవునండి. వ్యక్తులకైనా. మరి ఫోన్ స్లాబ్ సంబంధించి ఎక్కడ మార్పు లేదంటున్నారు, ఫోన్లు మాత్రం సేమ్ రేటే ఉంటాయంటున్నారు. ఆ, అంటే నేను ఫోన్ స్లాబ్ గురించి అయితే నేను సరిగ్గా చెక్ చేయలేదండి. బట్ సిగ్నిఫికెంట్ కాస్ట్ అయితే మనకు ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు రైట్ ఫ్రమ్ రిచ్ టు పువర్ ఎవ్రీ మిడిల్ క్లాస్ అండ్ ఎస్. ఈవెన్ డైలీ వేజ్ లేబరర్స్ కూడా మనకి స్మార్ట్ ఫోన్స్ అన్నది వాడడం జరుగుతున్నది. అండ్ స్మార్ట్ ఫోన్స్ రీజనబుల్ ప్రైసెస్ కే దొరుకుతున్నాయి. సో దాంట్లో బెనిఫిట్ అన్నది ఇది వన్ టైం యాక్టివిటీ అండి. మనం దీన్ని ఎట్లా పరిగణించాలి అని అంటే రోజు మనం కొనే వస్తువులు, రోజు మనం తినే వస్తువుల మీద కనుక మనకి జిఎస్టీ రిలీఫ్ కనుక పొందింది అని అంటే అది మోర్ బెనిఫిషియల్ గా ఉంటుంది. వన్ టైం యాక్టివిటీ, వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కన్నా. అంటే వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అని మనం 4-వీలర్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక మిడిల్ క్లాస్ కి అది ఒక ఒక లైఫ్ టైం అచీవ్మెంట్ కింద ఒక ఇల్లు కొనుక్కోవడం అన్నది ఒక లైఫ్ టైం అచీవ్మెంట్. ఇంటికి సంబంధించి ఏమన్నా ఐడియా ఉందా? ఇప్పుడు అది కూడా అడుగుదాం. ఎస్, అది ఇచ్చారు కూడా ఇచ్చారు కనీసం ఎస్. సిమెంట్ అన్న ఒక ప్రోడక్ట్ 28% జిఎస్టీకి ఉండింది మొన్నటి వరకు. సో దాన్ని 18% కి మూవ్ చేయడం మూలాన మీకు ఒక కన్స్ట్రక్షన్, ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేశారు అని అంటే దట్ ఈస్ ద మెయిన్ రా మెటీరియల్ అలాంగ్ విత్ స్టీల్ అండ్ శాండ్. సో దానికి జరిగే 350 రూపీస్ ఆర్ 400 రూపీస్ పడే ఒక సిమెంట్ బ్యాగ్ లో 28% జిఎస్టీని 18% కి తీసుకురావడం మూలాన ఒక 10% జిఎస్టీ అనేది మనకి అక్కడ సేవ్ అయింది. అండ్ నంబర్ ఆఫ్ బ్యాగ్స్ లో మీరు చూసుకున్నట్లయితే ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు మీకు సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ రిలీఫ్ అన్నది కాస్ట్, అంటే బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసే వాళ్ళకి కాస్ట్ తగ్గుతుంది. అదే వాళ్ళు పాస్ ఆన్ చేసినప్పుడు మనకి అల్టిమేట్ కస్టమర్ గా మనం ఆ ఇల్లు కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు మనకి రిలీఫ్ అనేది సిగ్నిఫికెంట్ గా దొరుకుతుంది. డెఫినెట్గా అండి. ఎందుకంటే ఇప్పుడు మనకు కావాల్సినవే కదా, కూడు గూడు తిండి ఇవి చెప్పుకుంటాం కూడా, డెఫినెట్గా వాటికి సంబంధించినవే వాటి మీద బాగా ఎక్కువ కాన్సన్ట్రేషన్ అనిపిస్తుంది. సో అంటే ఇప్పుడు వీటిని ఏ విధంగా ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ మళ్ళీ ఆర్థిక వ్యవస్థను బలపరుచుకునే విధంగా అసలు తీసుకొచ్చిందే అందుకు. ఒకే దేశం ఒకే పన్నుని తీసుకొచ్చింది, అందరికీ సమపాలనలో ఉండాలి, అవి ఆర్థిక వృద్ధికి పాటుపడాలి అని. మరి దీన్ని ఏ విధంగా పూడ్చుకునే అవకాశం ఉందంటారు? అంటే మీకున్న నాలెడ్జ్ ప్రకారం ఏం చెప్పగలుగుతారు? ఇక్కడ అన్నది మనము ఇదే ప్యారలల్స్ లో మన ఇండియన్ ఎకానమీ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు యుఎస్ ఎకానమీ అన్నదాన్ని కూడా మన పరిగణనలోకి తీసుకోవాలండి. ఎందుకు అని అంటే అది ఒక కంపారిటబుల్ స్టేట్మెంట్ ఎందుకు నేను తీసుకొస్తున్నాను అంటే యుఎస్ ఇస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ఎకానమీ. ఎస్. వాళ్ళ డెట్ మీరు చూసినట్లయితే ఎక్స్ టైమ్స్ ఆఫ్ దర్ నేషనల్ గ్రాస్ జీడిపి ఉంటుంది అనమాట. అది ఎక్స్ టైమ్స్ ఉంటుంది. వాళ్ళు తీసుకున్న లోన్స్ తో కంపేర్ చేసినప్పుడు మనం ఇండియాలో ఆర్ మన స్టేట్ లో మన పొలిటికల్ బ్యాక్డ్రాప్ లో పొలిటికల్ ఫ్లేవర్ లేకుండా అన్బయాస్డ్ వ్యూలోకి వెళ్ళాలి అని అంటే గవర్నమెంట్ స్పెండింగ్ లేకపోతే ఎకనామిక్ ప్రోగ్రెషన్ అన్నది రాదు. గవర్నమెంట్ స్పెండింగ్ చేయాలి అని అంటే గవర్నమెంట్ అప్పు తీసుకోవాల్సిందే. గవర్నమెంట్ అప్పు తీసుకోవాల్సిందే అని అంటే ఒక గవర్నమెంట్ ఉన్న సోర్సెస్ లో మేజర్ సోర్స్ ఏంటి అని అంటే ట్యాక్స్ కలెక్షన్. ట్యాక్స్ కలెక్షన్, డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్ అనేది రెండు ఉంటాయి మనకి. సో డైరెక్ట్ ట్యాక్స్ ఫ్రంట్ లోను మనకి 12 lakh వరకు రిబేట్ ఇవ్వడం మూలన మనకి ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పినట్టు చాలా మందికి, మెజారిటీ ఆఫ్ ద మిడిల్ క్లాస్ పాపులేషన్ కి ట్యాక్స్ అన్నది రిబేట్ రూపేణా గవర్నమెంట్ అనేది బేర్ చేయడం జరుగుతున్నది. అలాగే ఇప్పుడు ఇలాంటి మనకి 28% నుంచి 18% కి తీసుకురావడము, 18% లో ఉన్న ప్రోడక్ట్స్ ని కొన్ని 5% కి మూవ్ చేయడం, 12% అన్న రేట్ డిలీట్ చేసి either 5 కి ఆర్ 18% లో చేసిన దీని వలన దేర్ విల్ బి డెఫినెట్ లాస్ టు ది గవర్నమెంట్. ఆ లాస్ అన్నది వాళ్ళు ఎలాగ దాన్ని హౌ విల్ దే బి ఏబుల్ టు రికవర్ దట్ పర్టికులర్ లాస్ అన్నది మనం చూసుకున్నట్లయితే దేర్ విల్ బి ఇన్క్రీజ్డ్ కన్సంప్షన్. కార్ కొనుక్కుందామని అనుకున్న వాళ్ళు రేట్ తగ్గింది అన్న మూలాన దే కెన్ గో హెడ్ అండ్ దే కెన్ పర్చేస్ ద కార్ ఆన్ ద సేవింగ్స్ విచ్ దే మేడ్ ఇన్ కార్. దే ఆర్ నాట్ గోయింగ్ టు పుట్ ఇట్ ఇన్ ఫిక్స్డ్ డిపాజిట్. అట్లాగా వాళ్ళు ఉండదు కాబట్టి అది మళ్ళీ ఎకనామిక్ యాక్టివిటీ కింద మళ్ళీ అది టర్న్ అవుతుంది. వాళ్ళు ఏ ఎకనామిక్ యాక్టివిటీ టర్న్ ఎట్లాగా వాళ్ళు దాన్ని యూటిలైజ్ చేస్తారు అన్నది ఎవరెవరి కేపబిలిటీస్ ని బట్టి ఉంటుంది. సో ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు ఒక 50,000 సేవ్ చేసుకున్నారు అని అనుకుంటే ఆ 50,000 రూపీస్ తో వాళ్ళు ఒక టూర్కి వెళ్ళారు అని అనుకుంటే, రిలీజియస్ టూర్ కావచ్చు ఆర్ అదర్వైజ్ దేనికి వెళ్ళినా సరే దాంట్లో వాళ్ళు స్పెండింగ్ చేయడం జరుగుతుంది.
అలా స్పెండింగ్ చేసేటప్పుడు వన్స్ అగైన్ ఆ స్పెండింగ్ మీద వాట్ ఎవర్ పర్సెంటేజ్ ఇస్ డ్యూ టు ద గవర్నమెంట్ ఇట్ విల్ వన్స్ అగైన్ ఫ్లో బ్యాక్ టు ద గవర్నమెంట్. డెఫినెట్గా ఇదే మొత్తం డెఫినెట్గా ఋషివంత్ గారు, ఎందుకంటే ఏది ఏమైనప్పటికీ ఈ స్లాబులు తగ్గడం అనేది డెఫినెట్గా సామాన్యులకు ఊరటగానే చెప్పుకోవాలి. ఖచ్చితంగా దీనివల్ల ఎకనామిక్ గ్రోత్ అనేది ఆటోమేటిక్గా మీరు చెప్పినట్టుగా కొన్ని వాటి మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు కాబట్టి డెఫినెట్గా అది కూడా పెరిగే అవకాశం ఉందని మనం కూడా ఎక్స్పెక్ట్ చేద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఋషివంత్ గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, నమస్తే. ఇది వాటి స్పెషల్ డిబేట్. నమస్తే.